హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పర్ల్ కలెక్షన్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? పర్ల్ కలెక్షన్స్లో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కంప్లీట్గా రా మెటీరియల్ అండి. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో రా మెటీరియల్ అయితే పోస్ట్ చేస్తానని చెప్పేసి. సో రా మెటీరియల్ అయితే ఉంది, అదైతే పోస్ట్ చేస్తున్నానండి. ఆర్డర్ నంబర్, వాట్సాప్ నంబర్, జీపే నంబర్, ఫోన్పే నంబర్ అన్నీ కూడా 8465809974 అండి. 7 to 10 వర్కింగ్ డేస్ అనేది మైండ్లో పెట్టుకొని ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. సిఓడి అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్ పేమెంటే. సిఓడి అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి, బిఫోరే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అని చెప్పేసి, అదైతే లేదు అనమాట. ఓకేనా, ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి. ఏదైనా ఇష్యూస్, డ్యామేజెస్ ఉంటే మాత్రం మాదైతే రెస్పాన్సిబిలిటీ కాదు. మీకు ప్రూఫ్ కోసం ఏదైనా ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీకు ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే న్యూ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ నుంచి నేను చెప్తున్నాను 50 లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా గివ్ అవే ఇస్తానని చెప్తున్నానండి. బట్ ఎవరు కూడా 50 లైక్స్ కామెంట్స్ చేయలేదు. అండ్ 2 months బ్యాక్ ఆర్ 1 month బ్యాక్ నేను పెట్టిన వీడియోకి ఒక 66 లైక్స్ అయితే వచ్చాయండి. 66 లైక్స్ అయితే వచ్చాయి 2 months అగో వీడియో. బై ఎనీవన్ at 350 గ్రాబ్ ఫాస్ట్ అనే వీడియోకి మాత్రం వ్యూస్ బాగానే వచ్చాయి, లైక్స్ కూడా 66 లైక్స్ అయితే వచ్చాయి. సో అది దానికి గివ్ అవే అయితే నేను అనౌన్స్ చేయలేదు, బట్ గివ్ అవే అయితే నేను ఇప్పుడు చెప్తున్నాను. గివ్ అవే అయితే తీద్దాం. సో ఈ వీడియో అనమాట అండి, బై ఎనీవన్ at 350 గ్రాబ్ ఫాస్ట్ అనే వీడియోకి 66 లైక్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ చూడొచ్చు 66 లైక్స్ అయితే వచ్చాయి. అండ్ కామెంట్స్ వచ్చేసి 6 కామెంట్స్ మాత్రమే వచ్చినాయండి. ఓకే, సో ఇదైతే తీద్దామండి. ఇప్పుడు నేను చెప్పాను కదా చిట్స్ ద్వారా లైక్స్ అయితే తీస్తానని చెప్పాను కదా, సో లైక్స్ అయితే తీసేద్దాము. ఎవరికి వస్తుందో చూద్దాం. ఇవి వచ్చేసి చిట్స్ అన్నమాట అండి. ఇది ఎవరికి వచ్చిందో చూద్దాము. ఇవి 50 బిలో ఉంటాయి, సో 50 వరకే ఉంటాయి. ఓకే, ఎవరికి వచ్చిందో చూద్దాము. ట్వంటీ 28th లైక్ అండి. ఇక్కడ చూడండి. ఓకే, సెకండ్ లైక్, థర్డ్ లైక్. అండ్ సంధ్యారావు గారు బ్యూటిఫుల్ అండ్ క్వాలిటీ కలెక్షన్స్ విత్ అని చెప్పారు. కలెక్షన్స్ తను తీసుకున్నారండి, తను పెట్టారనమాట. ఫస్ట్ లైక్ అంతే. లైక్ నంబర్స్ నేను ప్లేస్ చేయమని చెప్తాను, మీరు కూడా మీ వీడియో యూట్యూబ్లలో చూడొచ్చండి. 66 లైక్స్ చేశారు, బట్ ఇక్కడ 28 లైక్ నెంబర్ అయితే లేదు. ఓకేనా, 28 లైక్ నెంబర్ అయితే లేదు అండి. ఓన్లీ ఎన్ని లైక్ చూడండి, థర్డ్ లైక్, సెకండ్ లైక్, థర్డ్ లైక్, సెకండ్ లైక్ అంతే. సో ఫస్ట్ లైక్ 1, 2, 3 లైక్స్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా, అందుకే నేను లైక్ అనేది క్లిక్ చేసినప్పుడు మీరు కామెంట్ అయితే పెట్టాల్సి ఉంటుంది, లైక్ నెంబర్ సో అండ్ సో అని. 66 లైక్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ 66 లైక్స్ అయితే వచ్చాయి, బట్ ఎవరు కూడా లైక్ చేయలేదు. ఇక్కడ లైక్ అనేది ప్లేస్ చేయలేదు, లైక్ నెంబర్ ప్లేస్ చేయలేదు, అండ్ కామెంట్స్ కూడా చేయలేదు. ప్రోడక్ట్ తీసుకున్న సంధ్యారావు గారు మాత్రం పెట్టారండి. ప్రోడక్ట్ తీసుకున్న సంధ్యారావు గారు మాత్రం పెట్టారు. ఓకే, I have taken 3 products, all are very nice. థ్యాంక్ యూ మేడం సంధ్యారాణి గారు. సో ఇప్పటి వరకు ఎవరైతే వీడియోకి కామెంట్ చేయలేదో కామెంట్ చేయండి, లైక్ నెంబర్ ప్లేస్ చేయండి. ఇప్పుడైనా లైక్ నెంబర్స్ ప్లేస్ చేసుకోండి. ఓకేనా, నేను గివ్ అవేస్ అయితే ఇస్తున్నానండి. ఈ వీడియోకి గివ్ అవే వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ చైన్ అండి, 1 gram చైన్. ఇది లెంత్ వచ్చేటప్పటికి 19 inches లెంత్ అయితే ఉంటుంది. 19 inches లెంత్ అయితే ఉంటుందన్నమాట. 1 gram చైన్ అనమాట. ఇది బ్రాడ్ చైన్ అండి, ఇది మంచి క్వాలిటీ అనమాట. ఇంతకుముందుకు మనము ఇది సేల్ చేసామండి. దీనికి ఎస్ హుక్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి 1 gram చైన్ అనమాట. చాలా చాలా బాగుంది. 50 లైక్స్ అండ్ కామెంట్స్ వస్తే ఖచ్చితంగా గివ్ అవే అయితే ఇస్తానని చెప్పానండి. నేను వీలైతే సండే రోజు లైవ్ పెడతానండి. సండే లైవ్లో ఎవరైతే 20 లైక్స్ చేస్తారో లైవ్లోనే గివ్ అవే అయితే తీస్తానండి.
ఎవరైతే 20 లైక్స్ చేస్తారో వాళ్ళకి లైవ్లోనే గివ్ అవే తీస్తారు. ఎవరైతే 10 కామెంట్స్ రిగార్డింగ్ హాయ్ మేడం అని కాకుండా 10 కామెంట్స్ రిగార్డింగ్ కలెక్షన్ మీద పెడతారో వాళ్ళకి కూడా గివ్ అవే అయితే ఇస్తానన్నమాట. 20 లైక్స్కి ఒక గివ్ అవే, 30 లైక్స్కి ఒక గివ్ అవే, 40 లైక్స్కి ఒక గివ్ అవే అయితే ఇస్తానండి లైవ్లో. ఓకేనా, లైవ్లోనే ఇస్తాను. ఓకే, ఆఫ్టర్ లైవ్ అయిపోయిన తర్వాత ఎన్ని లైక్స్ వచ్చాయో చూసి దాన్ని బట్టి 50 లైక్స్ వస్తే దానికి కూడా ఒక గివ్ అవే అయితే ఇస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోకి మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి. షిప్పింగ్ ఛార్జెస్ కంపల్సరీ ఉంటాయి. ఏపీ తెలంగాణ 80 రూపీస్, అదర్ స్టేట్స్ వచ్చేసి 100 రూపీస్ అండి. ఎందుకు అంటే మేము పోస్టల్ కొరియర్ అయితే చేయట్లేదండి. పోస్టల్ అయితే లాంగ్ డేస్ పడుతుంది. అండ్ డిటీడీసీ అయితే మీ మ్యాక్సిమం మీకు 3 to 4 days లోపల రిసీవ్ అవుతుందన్నమాట. ఎందుకంటే మేము చెప్పడం కూడా 7 to 10 వర్కింగ్ డేస్ అంటున్నాం కాబట్టి మేము డిస్పాచ్ చేసిన తర్వాత మీకు పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. అప్పటి నుంచి మీరు కౌంట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మేము డిస్పాచ్ చేశాక మీకు మెసేజ్ అయితే వస్తుంది. వీ హ్యావ్ డిస్పాచ్డ్ అని చెప్పేసి పార్సల్ ఓపెనింగ్ వీడియో అని చెప్పేసి వస్తుందన్నమాట. ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ స్పిన్నర్స్ అండి, స్పిన్నర్స్ అనమాట. ఇవి వచ్చేసి మన దగ్గర మీకు సింగిల్ లైన్ అయితే ఇవ్వబడదండి, సింగిల్ లైన్ అయితే కాదు. ఓకేనా, సో ఇలా 4 లైన్స్ తీసుకుంటే మాత్రం అట్ వెరీ రీజనబుల్ కాస్ట్. షిప్పింగ్ ఛార్జెస్ చెప్పాను కదండి, ఏపీ తెలంగాణ 80 రూపీస్, అదర్ స్టేట్స్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. అండ్ 4 లైన్స్ ఇలా తీసుకుంటే మాత్రం 55 రూపీస్ పడుతుందండి. ఇలా 4 లైన్స్ తీసుకుంటే మాత్రం 55 రూపీస్ పడుతుంది. ఓకే, ఇలా 4 లైన్స్ 0 సైజ్ అండి, స్పిన్నర్స్ అయితే 0 సైజ్ అనమాట. ఇలా 4 లైన్స్ తీసుకుంటే మాత్రం 55 రూపీస్ పడుతుంది. ఓకే, సో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే సెండ్ చేయండి. ఇలా సింగిల్ కావాలి అనుకుంటే మాత్రం 18 రూపీస్. ఇలా సింగిల్ కావాలి అనుకుంటే మాత్రం 18 రూపీస్ అవుతుంది. ఓకే, సో మోస్ట్లీ సింగిల్ అయితే కొరియర్ చేయబడదండి. ఓకే, సో మినిమం 5 to 10 లైన్స్ అలా తీసుకోవాలి. సో షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయండి, ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది, ఫ్రీ షిప్పింగ్ అయితే కాదు. లేదు అంటే ఏదైనా ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవాల్సి ఉంటుంది. లెంత్ వచ్చేటప్పటికి 13 to 14 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి. 13 to 14 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. ఓకే, మంచి బ్లూ కలర్ అండి, ఇది రాబిన్ బ్లూ కలర్ అనమాట. రాబిన్ బ్లూ కలర్. ఓకే, సో దిస్ బ్లూ కలర్ అనమాట. ఇది కూడా అంతేనండి. 4 లైన్స్ తీసుకుంటే ఓన్లీ 55 రూపీస్ అండి, ఓన్లీ 55 రూపీస్. 4 లైన్స్ తీసుకుంటే ఓన్లీ 55 రూపీస్. ఓకే, సింగిల్ లైన్ కావాలి అనుకుంటే మాత్రం, సింగిల్ లైన్ ఇలా కావాలి అనుకుంటే మాత్రం 18 రూపీస్. సింగిల్ లైన్ కావాలి అనుకుంటే మాత్రం 18 రూపీస్ అండి. ఇది 0 సైజ్, దిస్ ఇస్ 0 సైజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి గోల్డెన్ బీడ్స్ అండి, గోల్డెన్ బీడ్స్ అనమాట, గోల్డెన్ గ్లాస్ బీడ్స్. మనము మధ్యలో ఏదైనా ఆనిక్స్ బీడ్స్ కానీ ఏదైనా వేరియేషన్ తెలవడానికి ఈ బీడ్స్ అయితే యూజ్ చేస్తారండి. ఈ బీడ్స్ అయితే యూజ్ చేస్తారు. ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది కూడా 13 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది, 13 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా 13 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. ఇది ఎవరికన్నా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇది 4 లైన్స్ వచ్చేసి 55 రూపీస్ అండి, ఇందులో తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మోస్ట్లీ నేనైతే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పెట్టాలనుకుంటున్నానండి. ఓకే, 55 రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. ఈ విధంగా 4 లైన్స్ మాత్రమే. మళ్ళీ ఎన్ని లైన్స్ అండి, నేను చూడలేదండి వీడియో, నాకు ఒకరు స్క్రీన్ షాట్ పంపించారండి, నేను దాన్ని బట్టి నేను పంపిస్తున్నానండి అని చెప్పకూడదండి. మీరు వీడియో చూసి మీకు కావాలి కన్ఫామ్ అనుకుంటే మాత్రం క్లియర్ కట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే చూసేయండి. ఓకే, సింగిల్ కావాలి అనుకుంటే మాత్రం ఓన్లీ 15. ఓకే, ఓన్లీ సింగిల్ కావాలి అనుకుంటే 15 అనమాట. సింగిల్ కావాలి అనుకుంటే 15. వీటిని మనము మగ్గం వర్క్ బ్లౌజెస్కి కానీ యూజ్ చేయొచ్చండి. బ్లౌజెస్కి కానీ రన్నింగ్ స్టిచ్ లాగా ఫాస్ట్గా యూజ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మధ్యలో
ఒక 3-4 ఇట్స్కి ఒక టాకా లాగా పెట్టుకొని యూజ్ చేయొచ్చు. మగ్గం వర్క్ బ్లౌజెస్కి చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే మనకి ఇలాంటి గ్లాస్, ఇలాంటి స్టోన్ చైన్ వస్తుంది కదండి, ఇలాంటి స్టోన్ చైన్ ఉంది కదా, మీకు ఎవరికన్నా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఇది మీటర్ వైజ్గా ఇస్తాను, కావాల్సిన వాళ్ళు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలాంటి స్టోన్ చైన్ ఉంటుంది కదా, ఈ స్టోన్ చైన్ ఏం చేయొచ్చు అంటే మిడిల్లో పెట్టి ఈ విధంగా చేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇలా జ్యువెలరీ కూడా మేకింగ్ చేసుకోవచ్చు. ఇలా మిడిల్లో పెట్టి, ఇలా స్టోన్ చైన్కి మిడిల్లో పెట్టి కూడా వేసుకోవచ్చు అండి. ఇవి వేసుకుంటే ఏంటంటే మన కలర్ అనేది చేంజ్ కాకుండా ఉంటుంది. సో మనము మైక్రో బీడ్స్ వేస్తాం కదా, మైక్రో బీడ్స్ వేసినప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, నలుపు అయిపోతాయి. సో వాటికి కూడా చిట్కా ఉందండి, వాటికి కూడా డిఫరెంట్ నెయిల్ పాలిష్ అయితే వేయొచ్చు. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట, మనం మగ్గం వర్క్ బ్లౌజెస్కి ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకే, సో స్టోన్ చైన్ కూడా కావాలి అనుకుంటే ఎవరన్నా పెట్టవచ్చండి. ఈ విధంగా జ్యువెలరీ కూడా మేకింగ్ చేసుకోవచ్చు, బ్యాంగిల్స్కి కూడా మేకింగ్ చేసుకోవచ్చు. ఈ మధ్య బ్యాంగిల్స్కి కూడా థ్రెడ్ బ్యాంగిల్స్కి యూజ్ చేస్తున్నారు కదండి. సో ఎవరికైనా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. నాకు స్టోన్ చైన్ లెంత్ కాస్ట్ చెప్పండి అంటే నాకు వాట్సాప్ చేయండి, నేను చెప్తాను. మీటర్ వైజ్గా ఇస్తానన్నమాట, ప్లస్ షిప్పింగ్తో. లేదు అంటే ఫ్రీ షిప్పింగ్ ఉన్న వాటితో తీసుకోవచ్చు. ఓకే, ఇప్పటికి 3mm బీడ్స్ అండి, 3mm బీడ్స్. ఓకే, పింక్ కలర్ అండి, బేబీ పింక్ కలర్, 3mm బీడ్స్ అనమాట. సో మనం సేమ్ థ్రెడ్ యూస్ చేయాలండి, సేమ్ థ్రెడ్ యూస్ చేస్తేనే ఈ విధంగా ట్రాన్స్పరెంట్ బీడ్స్ అనేది కూడా మనకు సేమ్ యాక్చువల్ కలర్లో వస్తాయన్నమాట. సో దీనికి వచ్చిన థ్రెడ్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు అండి, వేరే సపరేట్గా థ్రెడ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎట్లాగూ 1 అయితే వదిలేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి మనం చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ ముడి అనేది మనం విప్పుకోవచ్చు అండి, మనం ఎక్స్ట్రా థ్రెడ్ కొనుక్కొని చేయాల్సిన అవసరం లేదు. బట్ ఎవరన్నా మనకి థ్రెడ్ కావాలి అనుకుంటే నాకు వాట్సాప్ చేయండి, నేను చెప్తాను. ఓకేనా, సో ఈ విధంగా టెక్నిక్ అయితే ఉందండి, నేనైతే ఇప్పటివరకు యూజ్ చేయలేదు, బట్ మనం ఈ టెక్నిక్ అయితే యూజ్ చేయొచ్చు. ఓకే, పింక్ కలర్ అనమాట, పింక్ కలర్, బేబీ పింక్ కలర్. ఇది వచ్చేటప్పటికి 3mm బీడ్స్ అండి, దీనికి దానికి వేరియేషన్ అయితే ఉంటుంది. ఇది 3mm బీడ్స్. ఓకే, 3mm బీడ్స్ అండి, మనకు చూస్తే అర్థమవుతుంది. ఇది సింగిల్ కాస్ట్ వచ్చేసి, ఓకే, సింగిల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 60 రూపీస్ అండి, సింగిల్ కాస్ట్. మీకు 2 కావాలంటే 100 రూపీస్, 2 కావాలి అనుకుంటే 100 రూపీస్, 2 కావాలంటే 100 రూపీస్ అండి. ఓకే, అర్థమవుతుందా? సో 2 కావాలనుకుంటే 100 రూపీస్ అండి. సింగిల్ కావాలి అనుకుంటే 60 రూపీస్ అండి. ఓకే, 2 కావాలనుకుంటే 100 రూపీస్ అనమాట. ఆ విధంగా 4 కావాలనుకుంటే 200 రూపీస్. ఓకే, కావాలి అనుకుంటే మాత్రం ఓన్లీ 200 రూపీస్. ఈ విధంగా 4 లైన్స్ కావాలి అనుకుంటే 200 రూపీస్, షిప్పింగ్ ఎక్స్ట్రా. లేదు అంటే ఏదైనా ఫ్రీ షిప్పింగ్తో తీసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి లావెండర్ కలర్ అండి, ఇది వచ్చేసి లావెండర్ కలర్. ఓకే, ఇది కూడా 3mm సైజే, ఇది కూడా 3mm సైజే. సింగిల్ కావాలనుకుంటే 60 రూపీస్ అండి. ఓకే, సో సింగిల్ పెడితే ఎలా ఉంది చూడండి, అన్నీ కలిపితే ఎలా ఉంది చూడండి. ఓకే, ఓన్లీ 60 రూపీస్. ఒకవేళ 2 కావాలి అనుకుంటే మాత్రం 100 రూపీస్ అండి. ఒకవేళ 2 కావాలి అనుకుంటే 100 రూపీస్. ఓకే, 2 లైన్స్ కావాలి అనుకుంటే 100 రూపీస్. ఇవి వచ్చేసి 3mm సైజ్ అండి. ఓకే, ఒకవేళ 4 కావాలనుకుంటే 200 రూపీస్. ఇలా మాకు 4 లైన్స్ కావాలి అండి, ఈ విధంగా 4 లైన్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇలా 200 రూపీస్. ఓకే, ఇవి వచ్చేసి పింక్ అండి, ఇవి వచ్చేసి పింక్. ఓకే, ఇవి వచ్చేటప్పటికి పింక్ కలర్ అనమాట. సో రాణి కలర్ అంటారు. ఇది సింగిల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 60 రూపీస్, సింగిల్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. ఓకే, సో 2 పీసెస్ అయితే
రూపీస్ అండి. దీనికి నట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇలా 2 లైన్స్ వేసి మధ్యలో నట్స్ కూడా వేసుకోవచ్చు. వీలైతే నట్స్ది కూడా నేను చూపిస్తానండి. ఓకే, 100 రూపీస్. అండ్ 4 కాస్ట్ అయితే 200 రూపీస్ అండి. ఇలా 4 లైన్స్ కావాలి అనుకుంటే మాత్రం 200 రూపీస్. ఇలా 4 లైన్స్ కావాలి అనుకుంటే మాత్రం 200 రూపీస్. ఓకే, ఎంత బాగా షైన్ అవుతున్నాయి చూడండి. సో బ్యూటిఫుల్ కలర్స్ అండి, చాలా మంచిగా ఉన్నాయి. గ్రీన్ కూడా ఉంది, గ్రీన్ చూపిస్తాను. ఒకవేళ ఎవరికైనా కావాలనుకున్నా కూడా డార్క్ గ్రీన్ ఉందండి, ఆ గ్రీన్ కూడా చూపిస్తాను. ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. యాక్చువల్గా పింక్ కాస్ట్ ఎక్కువ అండి మనకి. పింక్ మీరు ఎక్కడైనా చూడండి, డార్క్ పింక్ అనేది మనకు కాస్ట్ ఎక్కువ. లైక్ మనుల మాదిరిగా ఉంటాయన్నమాట పింక్ వచ్చేసి. ఓకే, అందుకని చెప్పేసి కాస్ట్ ఎక్కువ. గ్రీన్ కానీ పింక్ కానీ మంచి లుక్ అయితే ఉంటుంది. లైక్ రూబీస్ గ్లేర్ అయితే వస్తుందన్నమాట. సో అందుకని ఇవి కాస్ట్ ఎక్కువ. బట్ నేను కొన్ని లైన్స్ ఉన్నాయని చెప్పి ఆ కాస్ట్కి అయితే ఇస్తున్నాను. వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి, వచ్చేసి బ్లాక్ బీడ్స్ అనమాట. ఇది 4 లైన్స్ అండి. ఇది 4 లైన్స్ వచ్చేసి 55 రూపీస్. ఓకే, 55 రూపీస్ మాత్రమే. ఓకే, సింగిల్ లైన్ వచ్చేటప్పటికి 15 రూపీస్ అండి. సింగిల్ లైన్ వచ్చేటప్పటికి 15 రూపీస్. ఇవి వచ్చేసి బ్లాక్ డైమండ్స్ అండి. బ్లాక్ డైమండ్స్ ఇది వచ్చేసి 0 సైజ్ అనమాట. బ్లాక్ డైమండ్స్లో 0 సైజ్ అండి. ఓకే, సూపర్ గ్లేర్ అయితే ఉందండి. ఎంత మంచి షైన్ ఉంది. ఎవరైనా సింపుల్గా ఇలా 2 లైన్సే వేసుకుంటాము, దీనికి ఒక పెండెంట్ పెట్టుకుంటాము, ఇలా లాకెట్ లాగా పెండెంట్ పెట్టుకుంటామంటే కూడా బాగుంటుందండి. మంచి షైన్ అయితే ఉంటుంది. లెంత్ వచ్చేటప్పటికి 13 to 14 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. ఓకే, దీని కాస్ట్ అయితే ఎక్కువ అనమాట మనకి. దీని కాస్ట్ అయితే ఎక్కువ. ఇవి బ్లాక్ డైమండ్స్ అండి, 0 సైజ్లో ఉన్నటువంటి బ్లాక్ డైమండ్స్. ఇది సెమీ రెప్లికా అనమాట, సెమీ ప్రీషియస్ డైమండ్స్ అండి. ఇది వచ్చేసి సెమీ ప్రీషియస్ డైమండ్స్ అనమాట. ఓకే, ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. బ్లాక్ డైమండ్స్. ఓకే, సో ఒకవేళ మీకు ఎవరికైనా 4 లైన్స్ కావాలి అంటే కాస్ట్ అయితే వేరే ఉంటుంది. ఒకవేళ మీకు ఎవరికైనా ఓన్లీ 4 లైన్స్ కావాలండి, మాకు ఇలా వేసుకుంటాం, లేదంటే 3 లైన్స్ తీసుకొని 2 లైన్స్గా మాలా చేసుకోవచ్చు అండి. 3 లైన్స్ తీసుకొని ఈ విధంగా 2 లైన్స్లో మాలా చేసుకోవచ్చు. లేదు అంటే లెంత్ వచ్చేటప్పటికి మంచి లెంతే ఉందండి. ఓకే, సో ఈ విధంగా ఉంది. లెంత్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంది. ఇలా 2 లైన్స్లో కూడా వేసుకోవచ్చు, కాస్ట్లీ ఉంది కాబట్టి. ఇలా 2 లైన్స్ 3 లైన్స్ తీసుకొని 2 లైన్స్లో చేసుకోవచ్చు. లేదు అంటే షార్ట్ లెంత్లా చేసుకోవచ్చు అండి. ఓన్లీ 2 లైన్స్ తీసుకొని షార్ట్ లెంత్ లాగా చేసుకోవచ్చు. సింగిల్ అయితే 130 రూపీస్ అండి. ఒకవేళ 2 లైన్స్ కావాలంటే మాత్రం నాకు వాట్సాప్ చేయండి, నేను చెప్తానన్నమాట. అండ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి. ఈరోజు వాటన్నిటికీ కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా అని చెప్పాను. రా మెటీరియల్ అన్నిటికీ కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా. లేదు అంటే ఏదైనా ఫ్రీ షిప్పింగ్ ఉన్న వాటితో తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి పర్ల్స్ అండి. పర్ల్స్ అనమాట. మనము మిడిల్లో వేస్తాం కదా మోనాలిసా బీడ్స్ కానీ, ఆ విధంగా మిడిల్లో వేస్తాం కాబట్టి. ఇది వచ్చేసి 3 mm సైజ్ అండి. 3 mm ఆర్ 3.5 mm అనమాట. సో ఈ విధంగా ఉంటాయి. లెంత్ వచ్చేటప్పటికి మంచి లెంత్ అయితే ఉంది. ఓకే, నియర్లీ 13 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకు సింగిల్ కాస్ట్ అయితే ఓన్లీ 20 రూపీస్ అండి. సింగిల్ కాస్ట్ అయితే 20 రూపీస్ మాత్రమే. ఓకే, సో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. ఓన్లీ 20 రూపీస్ మాత్రమే అండి. సింగిల్ కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 20 రూపీస్. ఓకే, సో మనము మిడిల్లో వేసుకోవచ్చు, లేదు అని అంటే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు అండి. చాలా మంచి క్వాలిటీ అనమాట. క్వాలిటీ ఏమన్నా ఇది అవుతుంది అని మనకి ఏమీ ఉండదండి. మంచి బ్యూటిఫుల్ లస్టర్ ఉన్నటువంటి బీడ్స్ అండి ఇవి వచ్చేటప్పటికి. బ్యూటిఫుల్ లస్టర్ ఉన్నటువంటి బీడ్స్, మంచి టోన్ ఉందన్నమాట. చాలా బాగుంటుంది. ఈ విధంగా లడాస్ చేస్తారు కదండి, లడాస్కి కూడా మోస్ట్లీ ఇవైతే యూస్ చేస్తారని విన్నాను నేను. ఓకే, నేను కూడా ఒక లడా మోడల్ ట్రై చేయాలనుకుంటున్నాను. ఓకే, సో మోస్ట్లీ ఇవైతే యూస్ చేస్తారండి లడాస్కి. ఓకే, చాలా బాగుంటుంది. ఈ విధంగా కూడా పర్ల్స్ యూస్ చేసుకొని వేసుకోవచ్చు. 2 లైన్స్లో వేసుకోవచ్చు, 3 లైన్స్లో వేసుకోవచ్చు, ఈవెన్ 5 లైన్స్లో కూడా మాలలాగా చేసుకొని వేసుకోవచ్చు. చాలా రిచ్ లుక్ ఉంటుందండి. ఈ విధంగా 5 లైన్స్లో వేసుకొని చేసుకోవచ్చు.
చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా. లేదు అంటే నా దగ్గర కొన్ని లాకెట్స్ ఉన్నాయి, చూపిస్తాను, వాటికి కూడా పెట్టుకొని మధ్యలో చేసుకోవచ్చు. ఈ విధంగా తీసుకున్నారు కదా, దీనికి ఇలా డిటాచబుల్ లాకెట్ ఉంటుంది కదా, సో ఇలా లాకెట్ వేసుకొని చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా లాకెట్ హ్యాంగ్ చేసుకొని వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇలా 3 లైన్స్ ఆర్ 4 లైన్స్ వేసుకోవచ్చు. లేదు అని అంటే ఇలాంటి లాకెట్స్ ఉంటాయి కదండి, సైడ్ పెండెంట్ లాగా యూస్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా సైడ్ పెండెంట్ లాగా యూస్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే ఇవి కూడా యూస్ చేయొచ్చు అండి, ఇవి కూడా యూస్ చేయొచ్చు. ఈ లాకెట్స్ ఎవరైనా కావాలంటే కూడా నాకు వాట్సాప్ చేయండి, నేను చెప్తాను. ఇలా ఈ విధంగా కూడా యూస్ చేయొచ్చు, బాగుంటుంది. ఓకే, ఇంకా చాలా లాకెట్స్ ఉన్నాయండి నా దగ్గర, చాలా లాకెట్స్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా 2 సైడ్స్ 2 అలా యూస్ చేయొచ్చు. ఈ బీడ్స్ కనే కాదండి, వేరే ఏ కలర్ బీడ్స్కైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. వేరే ఏ కలర్ బీడ్స్కైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా లాకెట్స్కి వేసుకోవచ్చు అండి, ఈ లాకెట్ వేసుకోవచ్చు. ఓకే, లేదు అంటే ఈ లాకెట్ వేసుకోవచ్చు గ్రీన్ కలర్, లేదు అంటే ఈ లాకెట్ కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఈ కలర్కే అని కాదండి, వేరే ఏ కలర్కైనా వేసుకోవచ్చు. దీనికి హోల్స్ ఉన్నాయి, కస్టమైజేషన్కి హోల్స్ ఉన్నాయి అన్నమాట. సైడ్కి మనం ఎన్ని లైన్స్ అన్నా వేసుకోవచ్చు, కింద ఏదైనా హ్యాంగ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో లాకెట్స్ అడిగితే నేను చెప్తానండి. ఇది వచ్చేసి 2 సైడ్ లాకెట్స్ అండి, ఇది 2 సైడ్ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. మల్టీ కలర్ లాకెట్ అని. లేదు అని అంటే ఇది మనం చౌకర్ చేసాం కదా, దీన్ని కూడా పెట్టుకోవచ్చు 2 సైడ్స్. లేదు అంటే ఇది కూడా పెట్టుకోవచ్చు. ఎనీ లాకెట్, ఎనీ కలర్స్, ఎనీ బీడ్స్కైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, ఇది వచ్చేటప్పటికి క్రిస్టల్ బీడ్స్ అండి, క్రిస్టల్ బీడ్స్ అలాంగ్ లెంత్ వచ్చేటప్పటికి 16 to 17 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది, 16 to 17 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మనం ఇంతకుముందుకు మనం కస్టమైజేషన్ చేసుకున్నామండి ఈ బీడ్స్తోని, చాలా బాగుంది. ఓకే, సో ఇది వచ్చేటప్పటి ఓన్లీ 50 రూపీస్ అండి. ఓకే, క్రిస్టల్ బీడ్స్ చాలా బాగుంటుంది. దీన్ని మనము బ్లౌజెస్కి యూస్ చేయొచ్చు, జ్యువెలరీకి యూస్ చేయొచ్చు, బ్లౌజెస్కి కింద హ్యాంగింగ్ లాగా యూస్ చేయొచ్చు, ఏ రకంగానైనా యూస్ చేయొచ్చు అనమాట అండి. థ్రెడ్ బ్యాంగిల్స్కి కూడా యూస్ చేయొచ్చు. సో ఇది లైన్ వచ్చేటప్పటికి ఓన్లీ 50 రూపీస్ అనమాట. ఓకే, ఓన్లీ 50 రూపీస్ అండి. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇవి వచ్చేటప్పటికి క్రిస్టల్స్ అయితే కాదు అండి, క్రిస్టల్స్ అయితే కాదు, ఆనిక్స్ అనమాట, ఆనిక్స్ బీడ్స్. ఇవి 2 డిఫరెంట్ కలర్స్, మనకి వీడియోలో మాత్రం అలా కనిపిస్తుంది. ఓకేనా, సో ఈ 2 వేరే కలర్స్ అనమాట, ఈ 2 వేరే కలర్స్, ఈ 3 వేరే కలర్స్. ఓకే, ఈ 3 వేరే కలర్స్, ఈ 3 వేరే కలర్స్. సో ఇవి వేరే కలర్, ఇవి వేరే కలర్. కొంచెం దగ్గర పోలికలు ఉన్నాయండి, కానీ దగ్గర నుంచి చూస్తే మాత్రం తెలుస్తుంది మనకి. సో వీడియోలో మాత్రం సేమ్ కనిపిస్తుంది, క్లియర్గా చూడండి. ఓకే, ఇది వేరే కలర్, ఇది వేరే కలర్, ఇప్పుడు తెలుస్తుంది చూడండి. ఓకే, లైన్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి, మనకి ఓన్లీ లైన్ 60 రూపీస్ లైన్ అండి, 60 రూపీస్ లైన్. ఓకే, 2 తీసుకుంటే 50 రూపీస్ లైన్, 2 తీసుకుంటే 50 రూపీస్ లైన్. ఓకే, మీకు 3 తీసుకుంటేనే 2 లైన్స్ అయితే అవుతుందన్నమాట అండి, అది కూడా 18 ఇంచెస్ లెంత్ అయితే అవుతుంది. ఇలా 2 తీసుకుంటేనే 3 లైన్స్లో, 3 తీసుకుంటేనే 2 లైన్స్లో అవుతుందన్నమాట. అది కూడా 18 ఇంచెస్ 20 ఇంచెస్ లెంత్ వరకే వస్తుంది, మధ్యలో ఏమైనా యాడ్ చేసుకుంటే తప్ప. ఓకే, సో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి. ఓన్లీ 60 రూపీస్ లైన్. క్లియర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుందండి, ఇది కావాలా ఇది కావాలా అనేది. 2 డిఫరెంట్ కలర్స్ అండి, ఇది కావాలా ఇది కావాలా, ఇది కావాలా ఇది కావాలా చెప్పండి.
ఇవి వచ్చేటప్పటికి అన్ని సింగిల్ ఎందుకు పెట్టానంటే మనకి అన్ని కలర్స్ తెలియాలి, అన్ని డిఫరెంట్గా ఉండిపోయాయి, అన్ని చిక్కులు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఒక్కొక్కటే సింగిల్ కలర్ చూపిస్తున్నాను. మన దగ్గర ఉన్న అవైలబుల్ ఆనెక్స్ అండి. ఓకే, సో ఈ పర్పుల్లోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయండి. మనకి పర్పుల్లోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, క్లియర్గా చూసేయండి. ఓకే, ఇది వచ్చేటప్పటికి పింక్, ఇది వచ్చేటప్పటికి గ్రీన్లో కూడా 2 డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అయిందండి. ఓకే, ఇది వచ్చేసి పింక్ అనమాట, ఇది గ్రీన్, ఇది వచ్చేసి రోజ్ పింక్, ఇది పర్పుల్లో కొంచెం డార్క్ అండి. ఇది మనకు వీడియోలో ఈ విధంగా కనిపిస్తుంది. ఇలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి, ఏ షేడ్ కావాలో చూడొచ్చు. ఇది హనీ కలర్ అండి, హనీ కలర్. ఓకే, సో ఇది వచ్చేసి లైట్ గ్రీన్. ఓకే, ఇది ఒక డిఫరెంట్ కలర్ అండి. ఓ, ఇక్కడే ఉందా గ్రీన్. సో ఈ గ్రీన్ వేరు, ఓకే, యూ కెన్ సీ ఈ గ్రీన్ వేరు 2 డిఫరెంట్ గ్రీన్స్ ఆర్ దేర్ అండి. సో ఇదొక కలర్. సో ఇన్ని కలర్స్ అయితే మనకు ఆనెక్స్లో ఉన్నాయి. మనకు తెలుసా అండి, ఆనెక్స్ కాస్ట్ మనం స్టార్టింగ్లో 250 ఫ్రీ షిప్పింగ్ అనేది ఇచ్చాము. ఇప్పటికి వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓన్లీ 100 రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. ఓన్లీ 100 రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. ఇవన్నీ కాదండి, సింగిల్ పీస్, ఓన్లీ సింగిల్ పీస్ 100 రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా. దీస్ ఆర్ ద కలర్స్. సో ఈ విధంగా ఫోటో అయితే తీసుకోండి. ఓకే, దీస్ ఆర్ ద కలర్స్. ఓకే, ఇవి కలర్స్ అండి, 100 రూపీస్ ఈచ్ అనమాట. ఈచ్ లైన్ వచ్చేటప్పటికి 100 రూపీస్. ఇవన్నీ సింగిల్ లైన్స్ అయితే పెట్టానని చిక్కుగా ఉన్నాయి, అన్నీ తీసే ఒక్కలేదు. ఓకే, డిఫరెంట్ కలర్స్. పర్పుల్లోనే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి చూడండి. గ్రీన్లో 2 షేడ్స్ ఉన్నాయి, హనీ బీచ్లో 2 షేడ్స్ ఉన్నాయి. ఓకే, ఇవి వచ్చేటప్పటికి కోరల్స్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ కోరల్స్ అండి. ఇవి వచ్చేటప్పటికి 4 mm సైజ్ అయితే ఉన్నాయి, 4 mm సైజ్ అండి. లైన్ వచ్చేటప్పటికి మనకి ఇటాలియన్ కోరల్స్ అండి. ఇవి వచ్చేసి ఇటాలియన్ కోరల్స్ అనమాట. లైన్ వచ్చేటప్పటికి ఓన్లీ 250 అండి. ఇటాలియన్ కోరల్స్ లైన్ వచ్చేటప్పటికి ఓన్లీ 250. ఓకే, కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. దీనికి ఒక బ్యూటిఫుల్ డిజైన్ కస్టమైజ్ చేద్దాం అనుకున్నాను, బట్ కస్టమైజ్ చేయడానికి నాకు టైం అయితే కుదరలేదండి. చెప్పాను కదా, ఐ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పేసి, అందుకనే దాదాపుగా నేను ఇవి మాత్రమే పెట్టాలనుకుంటున్నాను. ఎవరికైనా మీకు ఏదైనా డిజైన్ నచ్చితే దానికి ప్యాటర్న్ పంపించండి, నేను చేస్తాను. ఓకే, నేను పట్టిన రా మెటీరియల్లో మేము ఎందుకు చేసుకోవడము, మీరే చేసి ఇవ్వండి అని అంటే నేను ఫ్రీ కస్టమైజేషన్ అయితే చేసిస్తానండి. ఓకే, ఇది వచ్చేటప్పటికి 250. ఇది వచ్చేసి ఇది కూడా కోరలేనండి, ఇది కూడా ఇటాలియన్ కోరలే, బట్ సింగిల్ లైన్ అయితే ఉంది నా దగ్గర. లెంత్ వచ్చేటప్పటికి 14 ఇంచెస్ లెంత్ ఉంది, సింగిల్ లైన్ ఉంది. ఇది యాక్చువల్గా కాస్ట్ అయితే 300 అబవ్ అయితే ఉంటుందండి, బట్ నాకైతే కాస్ట్ గుర్తులేదు, ఇంతకు తెచ్చాను అయితే గుర్తులేదు. బట్ ఇది కూడా నేను అంతే ఇస్తున్నానండి. ఇది వచ్చేసి 5 mm సైజ్ అండి, 5 mm సైజ్. ఓకే, ఇందాక చూపించింది 3 mm సైజ్ అండి, ఇది 5 mm సైజ్. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి ఇది కూడా అంతే ఇస్తున్నానండి, ఎందుకంటే ఇది 300 అబవ్ అలా ఉంటుంది, బట్ నాకైతే గుర్తులేదు. ఓన్లీ 260 ఇస్తున్నానండి. సింగిల్ లైన్ ఉంది. కావాల్సిన వారు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. ఇవి వచ్చేసి ప్యూర్ సరోస్కి పర్ల్స్ అండి. ఇవి వచ్చేటప్పటికి ప్యూర్ సరోస్కి పర్ల్స్ అనమాట. సో లైన్ లెంత్ వచ్చేటప్పటికి మనకి
మ్యాక్స్ 24 ఇంచెస్ అయితే వస్తుందండి. 24 ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది. దీని కాస్ట్, దీనికి 100 బీడ్స్ వస్తాయండి. 100 బీడ్స్ వస్తాయి దీంట్లో. ఓకే, సో ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఒక లైన్కి వచ్చేసి 100 బీడ్స్ వస్తాయి. స్వరాజ్కి పర్ల్స్ 5 mm అండి. స్వరాజ్కి పర్ల్స్. దీంట్లో మీకు ఏమైనా కస్టమైజేషన్ చేసి ఇవ్వాలి, కట్టుతీగతో కస్టమైజేషన్ చేసి ఇవ్వాలి, లేదంటే బీడ్స్లో పెట్టి కస్టమైజేషన్ చేసి ఇవ్వాలి అంటే చేసిస్తానమాట. ఓకేనా. సో దీని లెంత్ వచ్చేటప్పటికి మామూలుగా 24 ఇంచెస్ నాకైతే ఐడియా ఉంది. అండ్ బీడ్స్ వచ్చేసి దీంట్లో ఒక లైన్కి 100 బీడ్స్ అయితే వస్తాయన్నమాట. ఓకే, సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి అటు వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 550 అండి, బట్ నేను ఇస్తున్న కాస్ట్ వచ్చేసి ఓన్లీ 500 అనమాట. ఓకే, నేను ఇస్తున్న కాస్ట్ వచ్చేసి 500. మీరు ఎక్కడైనా హోల్సేల్లో కూడా అడగొచ్చు. ఓన్లీ 500. ఓకే, సో లైన్ లెంత్ వచ్చేసి మనకి అప్రాక్స్ 24 ఇంచెస్ అలా ఉంటుంది. 20 ఇంచెస్ అబవ్ ఉంటుంది. ఓకే, 500 ఓన్లీ. ఇవి వచ్చేసి 3 mm అండి. ఇవి వచ్చేసి స్వరాజ్కి పర్ల్స్ 3 mm. స్వరాజ్కి పర్ల్స్ వచ్చేసి 3 mm అండి. ఇవి వచ్చేసి 3 mm. ఇది కూడా లెంత్ వచ్చేటప్పటికి 24 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. దీని కాస్ట్ అయితే లైన్ లెంత్ కాస్ట్ అయితే నేను వాట్సాప్ చేయండి చెప్తాను. ఓకే, లైన్ లెంత్ కాస్ట్ అయితే వాట్సాప్ చేయండి చెప్తాను. 5 mm అయితే ఈచ్ పర్ల్ అయితే 5 రూపీస్ పడుతుందండి. 5 mm అయితే ఈచ్ పర్ల్ 5 రూపీస్ పడుతుంది. అప్పటికి 2.5 mm అండి. 2.5 mm స్వరాజ్కి పర్ల్స్ 2.5 mm. ఓకే, దీని కాస్ట్ కూడా నేను లైన్ లెంత్ అండ్ కాస్ట్ వచ్చేసి నేను వాట్సాప్ చేస్తానండి. వాట్సాప్ అడిగిన వారికి కన్ఫామ్గా తీసుకోవాలి. అప్రాక్స్ 500 అలా ఉంటుందండి. కావాలనుకున్న వాళ్ళు కన్ఫామ్గా కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేయండి. ఓకే, ఈ రోజుకైతే వీడియో ఇంతేనండి. గివ్ అవే వచ్చేసి చైన్ అయితే ఇచ్చానండి. 50 లైక్స్ కామెంట్స్ వస్తే నెక్స్ట్ వీడియో నేను లైవ్ చేస్తానండి. లైవ్లో 20 లైక్స్ వస్తే మాత్రం ఒక గివ్ అవే, 30 లైక్స్ వస్తే ఒక గివ్ అవే, అండ్ 50 లైక్స్ వస్తే ఒక గివ్ అవే. ఆఫ్టర్ లైవ్ అయిపోయిన తర్వాత మనకి వీడియో 50 లైక్స్ వస్తే మాత్రం ఒక గివ్ అవే అయితే నేను ఇస్తానన్నమాట. ఓకేనా. సో ఇంతకుముందుకు చాలా గివ్ అవేస్ అయితే ఇచ్చానండి. ఫ్రీగా ఇచ్చాను అనమాట. షిప్పింగ్ ఛార్జెస్ వేయకుండా నేను గివ్ అవేస్ అయితే ఇచ్చాను. చాలామందికి ఇచ్చాను. ఓల్డ్ కస్టమర్స్, ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఏమయ్యారో నాకు తెలియదండి. వాళ్ళు కామెంట్ కూడా చేయట్లేదు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఇవి స్వరాజ్కి పర్ల్స్ అండి. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.